గొడ్లవల్లేరు మండలంలోని శ్రీ సాయి విద్యానికేతన పాఠశాల నేతాజీ జయంతి సందర్భంగా దేశభక్తి నినాదాలతో మారుమోగింది. స్వాతంత్ర సాధన ధ్యేయంగా పోరాడిన సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్ సింగిశెట్టి ఆదినారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థుల వేషధారణలో అలరించగా ఉపాధ్యాయులు నేతాజీ పోరాట పటిమను కొనియాడారు. కరస్పాండెంట్ సింగిశెట్టి ఆదినారాయణ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతి తొలి వెలుగు, స్వాతంత్ర కాంక్షను రగిలించిన సూర్యుడు ఆయన. జయంతే తప్ప వర్ధంతే లేని అమరుడు మన నేతాజీ. అణువణువు దేశభక్తి నింపుకుని జై హింద్ అనే నినాదంతో ఆంగ్లేయుల గుండెల్లో నిద్రించిన ధీరుడు. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి భారతమాత విముక్తి కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు. ఆయన ఆశయాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థులు జై హింద్ నినాదాలతో పాఠశాల ప్రాంగణాన్ని హోరెత్తించారు. నేతాజీ చేసిన త్యాగాలను, ఆయన నటించిన బాటను ఉపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की। సుభాష్ చంద్రబోస్ ఈయన ఎప్పుడైనా చూసారా మీరు? ఎక్కువ గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళే ఎక్కువ స్వాతంత్రాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. కానీ అసలు స్వాతంత్రానికి బీజం వేసి ఆంగ్లేయుల పైన వాళ్ళని అడలెత్తించే విధంగా పోరాటం చేసిన ఏకైక వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే ఈయన ఎటువంటి స్వార్థం లేదు. అతను ఎంతో అంకిత భావంతో దేశానికి స్వాతంత్రం రావాలి, నా ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి, నా ప్రజలు బానిసత్వం నుండి బయటపడాలి అని చెప్పి ఆయన ఒక సైన్యాన్ని తయారు చేసి, ఆయన చనిపోయిన తేదీ ఎవరో తెలియదు కానీ జన్మించింది మాత్రం జనవరి 23న. అందుకనే ఇలాంటి వీరుడు ఒక్కడ మూలంగానే నిజంగా ఒక విధంగా చెప్పాలంటే మన దేశానికి స్వాతంత్రం తెచ్చి రావడానికి బీజం వేసిన వ్యక్తి ఈయన సుభాష్ చంద్రబోస్ అన్నమాట. అందుకనే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మన మేడంలు అందరం కూడా ఆయన ధన్యవాదాలు అర్పిస్తున్నాం.